అరణ్యానికి వెళ్ళిన రాముణ్ణి తలుచుకుంటూ ప్రాణం విడిచాడు దశరథుడు. దశరథునికి అంత్యక్రియలు జరపడానికి వెంటనే రమ్మని దూతలను పంపించారు మేనమామ ఇంట్లో ఉన్న భరతుని దగ్గరికి. ఇంతలో అదే రోజు తెల్లవారుజామున భరతునికి ఒక పీడకల వచ్చింది. అందులో దశరథుడు గాడిదలతో ఉన్న రథం మీద కూర్చున్నారు. ఆ రథాన్ని ఎర్రటి నల్లటి వస్త్రాలు కట్టుకున్న స్త్రీలు పాసం వేసి రథాన్ని దక్షిణ దిక్కుకు లాక్కుని వెళ్తున్నారు. అలా గాడిదలు ఎక్కిన రథం ఎవరెక్కినట్టు కల్లో కనిపిస్తారో వాళ్ళు త్వరలో మరణిస్తారు. నాకు చాలా కంగారుగా ఉందని భరతుడు తన కలంతా తన స్నేహితులకు చెప్తుండగా అయోధ్య నుండి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మన్నారు వశిష్ఠుడు అని చెప్పారు. వెంటనే భరతుడు అందరూ కుశలమేనా అని అడిగితే వాళ్ళు అసలు విషయం చెప్పకుండా అందరూ కుశలమే అని చెప్పి అక్కడి నుండి అందరూ కలిసి బయలుదేరారు. భరతుడు అయోధ్యకు రావడానికి 8 రాత్రులు ప్రయాణం చేశాడు. భరతుడిని చూసిన అయోధ్య ప్రజలందరూ చాలా కోపంగా ఉండడం గమనించాడు. భరతుడిని చూసిన కైకేయి సంతోషంగా తన కుశల ప్రశ్నలను అడిగి ఆనందంగా మాట్లాడుతుంటే భరతుడు, అమ్మ నాకు నాన్నని చూడాలనుంది, ఎక్కడున్నారు అని అడిగితే కైకేయి చాలా తేలికగా, అన్ని భూతాలు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాయో అక్కడికే మీ నాన్న వెళ్ళిపోయారు అంది. ఆ మాటలకి భరతుడు కింద పడి ఏడుస్తుంటే కైకేయి, నువ్వు మహారాజువి, అలా కింద పడి ఏడవకూడదు అంది. అన్నయ్య రాముడు ఎక్కడున్నాడు అని అడిగితే జరిగిందంతా సంతోషంగా చెప్పింది ఆ కైకేయి. ఆ మాటలు విన్న భరతుడు కైకేయి వైపు విచిత్రంగా చూసి, నేనెప్పుడు రాజు అవుతానని అడగలేదు, ఎందుకు ఇంత పాపం చేశావు, నీ అంతఃపురానికి వెళ్ళి ఊరేసుకుని చావు అన్నాడు భరతుడు. ఆ మాటలకి పిడుగుపడినట్లు అయింది కైకేయికి. ఈరోజు క్వశ్చన్: భరతుడు రాజ్యానికి రాజు అవ్వడానికి ఒప్పుకుంటాడా? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.